రాగులు ఇలా మొలక కడితే ఎంత బాగా వచ్చినాయో చూడండి. మొలక దీంతో పోలిచ్ చేసుకున్నా లేదు దోశ పోసుకున్నా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా అదిరిపోద్దండి. నేనైతే రాగి సంగటికి వాడే పిండి కూడా దీంతోనే చేస్తాను. మొలక కట్టిన పిండితోనే రాగి సంగటి చేస్తా. అది కూడా చాలా టేస్టీగా. రాగులు ఒక రోజు ముందు నానబెట్టుకొని నెక్స్ట్ డే శుభ్రంగా వాష్ చేసుకోవాలి. రాళ్ళు అన్ని పోయేటట్టు చూసుకొని నీట్ గా కడిగి వాష్ చేసుకొని ఇలాగా శుభ్రంగా కడిగేసినాక ఒక చిన్న క్లాత్ తీసుకొని క్లాత్ లో ఈ రాగులన్నీ వేసి నీళ్ళన్నీ పోయేదాకా వడకట్టుకోవాలి. ఇళ్ళన్నీ శుభ్రంగా వాష్ చేసి చక్కటి గుడ్డలో ఇలా మూట కట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు మూట కట్టేశారనుకోండి గట్టిగా. ఇక ఆ మూటను తీసుకెళ్లి కొంచెం లోపలగా చీకటిగా ఉన్న ప్లేస్ లో గాని పెట్టేసుకుంటే 2 days మంచిగా మొలకలు వస్తాయి. ఇదిగో ఇలా వీడియో చూపించినట్టు ఇలా చేసుకోవాలి. పెద్దగా ఎంత బాగా వచ్చినాయో. 2 days ఉంచితే బాగా ఇలా మొలకొచ్చేస్తుంది అనమాట. దీన్ని ఇలా అని ఇప్పుడు ఎండలో పెట్టుకోవాలి. ఇక బాగా మొలకొచ్చిన రాగుల్ని ఒక రోజు 2 రోజులు ఇలా ఎండబెట్టుకున్నారనుకో, మంచి ఎండలో ఎండబెట్టుకుంటే ఇక ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సరిగ్గా ఎండలేదంటే కొంచెం ఫ్రై చేసుకుంటే 1 సంవత్సరం పాటు నిలవ ఉంటాయి. నేనైతే ఇక మంచిగా ఎండబెడుతున్నాను. 2 రోజులు బాగా ఎండినాక నెక్స్ట్ డే తీసుకొచ్చి కొంచెం ఏమైనా పచ్చి ఉంటుందేమోనని ఒక్క 10 నిమిషాలు అలా ఫ్రై చేశాను. ఇంతే. దీన్ని స్టోర్ చేసుకోవచ్చు డబ్బాలో. 1 సంవత్సరం పాటు నిలవ ఉంటాయి రాగులు. అలాగే సజ్జలు కూడా సేమ్ ప్రాసెస్ లో చేశాను. చూడండి ఎంత మంచిగా మొలకలు వచ్చినాయో. రాగులు సజ్జలు మొలకలు వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మీరు ట్రై చేయండి.